ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా ముందుగా నా వందనాలు. ఇకపోతే ఈ గోచిగాడు పరమగీతము 8వ అధ్యాయము 8వ వచనం తీసుకొని ఏమన్నాడంటే, ఇక్కడ ఇంకా చనుకట్టు ఏర్పడలేదు అన్న ఒక వాక్యాన్ని తీసుకున్నాడు. ఒక వాక్యాన్ని తీసుకొని ఏమన్నాడంటే, పవిత్ర బైబిలు బూతు పుస్తకము అని అన్నాడు. మరి గోచి నీ గ్రంథాన్ని తీసుకుంటే, పోతన భాగవతాన్ని తీసుకుంటే అందులో ఏముందో ఒకసారి చూద్దామా? అందులో ఏముందో, ఈ చనుకట్టుపై ఏముందో ఒకసారి మనం విందామా? కంటి నీరు సనుకట్టుపైంబడ ఏల ఏడ్చెదు ఓ కైటభదైత్యమర్దను నిగాదిలి కోడల ఓ మదంబా ఓ ఆటక గర్భురాణి నిన్ను నాకటికిన్ కొనిపోయి అల్ల కర్ణాటకిరాట కీచకులకమ్మ త్రిశు. విన్నారుగా పోతన భాగవతంలోని ఆ పద్యాన్ని మన మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా ఆలపించారో విన్నారు కదా. మరి అరే గోచి అండ్ ఆల్ గలీజ్ బ్యాచ్ విధవల్లారా, హోమోసెక్షువల్ విధవల్లారా, మరి చనుకట్టు అన్నది ఈ పద్యంలో కూడా ఉంది కదా. మరి ఇదేమన్నా భూత, మరి ఏమన్నా లక్ష్మీదేవిని లా అంటూ ఏమన్నా ఉద్దేశించి పాడాడా? అరే గోచి అండ్ ఆల్ గలీజ్ సేనల బ్యాచ్ హోమోసెక్షువల్ విధవల్లారా, ఒక వాక్యాన్ని తీసుకుంటే మనం ఏ దృష్టితో తీసుకుంటే అదే దృష్టి వస్తుందిరా. మంచి వాళ్ళైతే చనుకట్టు అని తీసుకుంటే వారి అమ్మ గుర్తుకు వస్తుంది. లేదంటే మీలాంటి లేఖినాయలైతే చనుకట్టు అన్న వాక్యాన్ని చూస్తే ఏమంటారో తెలుసా? సల్లు సీకడం అనేలాంటి బూతు పదాలు మీ నోటంట వస్తాయి. ఎందుకంటే మీలాంటి లేఖి విధవలు అలానే ఆలోచిస్తారు. ఏదైనా సరే మన మైండ్ సెట్ను బట్టి ఉంటుంది అది బూతా కాదా అన్నది. మరి ఈ విధంగా అన్నారు కదా. మరి పవిత్ర బైబిల్లో ఆ వాక్యాలు తీసుకున్నట్లయితే ఎందుకన్నారు? దాని అర్థం ఏంది? మాకొక చెల్లి కలదు, ఆమెకు చనుకట్టు ఇంకా ఏర్పడలేదు, ఆమె పెళ్లి సమయం వచ్చే వరకు ఆమెను కోట బుర్జువలే కాపాడుకుందాము అని అన్నారు. అంటే దాని అర్థం ఏందో తెలుసా? అంటే చనుకట్టు ఇంకా ఏర్పడని కౌమార దశ నుంచి పెళ్లి వయసు వచ్చేసే వరకు ఆమె సహోదరులు ఏ విధంగా ఆమెను కాపాడుకోవాలో పవిత్ర బైబిల్లో వివరంగా చెప్పారు. అది దాని అసలైన అర్థం. ఇది తెలియక ఈ గోచి అండ్ సేనల వాళ్ళు బూతు పుస్తకం అంటున్నారు. నువ్వు ఒకవేళ పవిత్ర బైబిల్ అది బూతు పుస్తకం కాపాడుకునే విధానాన్ని, అంటే నీలాంటి లేఖి విధవుల బారి నుంచే ఆమెను కాపాడుకోండి అని ఆమె సహోదరులకు, ఆడవాళ్ళ సహోదరులకు హింట్ ఇచ్చినారన్నమాట. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉన్నావు. ఒకవేళ నువ్వు బైబిల్ని దాన్ని బట్టి బూతు అంటే కనుక ఇక్కడ ఈ పద్యం పాడిన ఈ లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి కూడా లా అన్నట్లే. అంటే నువ్వు అన్నట్లే, నీ ప్రకారం నువ్వు లక్ష్మీదేవిని లా అన్నట్లే. తర్వాత వచ్చేసి భాగవతాన్ని బూతు పుస్తకం అన్నట్లే. భాగవతంలో కూడా ఏమని ఉంది అంటే, పోతన ఏం చేస్తాడంటే భాగవతాన్ని రాసినప్పుడు ఆ మహారాజు నాకు అంకితమి అని అంటాడు. అంకితమి అన్నప్పుడు అతను నేను ఆలోచించుకొని చెబుతా అన్నప్పుడు అప్పుడు లక్ష్మీదేవి భాగవతం పుస్తకపై కూర్చొని కాటుక కన్నీరు కారుస్తున్నప్పుడు అప్పుడు పోతనామాత్యులు ఈ పద్యం చెప్పారు. ఏమని? కాటుక కంటినీరు చనికట్టుపై బడంగా ఏల ఏర్చడవే అనేటట్లుగా ఆ పద్యాన్ని వర్ణించాడే తప్ప నిజానికి ఇందులో బూతు లేదు, అందులో బూతు లేదు. ఏదైనా సరే మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుందన్నమాట. మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుంది. నువ్వు పవిత్రంగా ఆలోచించగలిగితే, నువ్వు మంచివాడైతే అందులో పవిత్రత నీకు గోచరిస్తుంది, అందులో ఉన్న నిగూఢ అర్థము నీకు గోచరిస్తుంది. లేదు నువ్వు ఈ గోచి అండ్ ఆల్ గలీజు సేనల్లా లేకి వాళ్ళైతే మాత్రం మీకు అందులో బూతు కనిపిస్తుంది. మీకు ఆ విధంగా బూతు పనులు మాత్రమే కనిపిస్తాయని ప్రతి ఒక్క హైందవ సోదరుడు మరియు క్రైస్తవ సోదరుడు గమనించాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న చూస్తుంటే, స్క్రీన్ షాట్లో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏది బూతు పుస్తకము, ఏది అనైతిక విలువల్ని చాటుతుంది అని ప్రతి ఒక్కరికి, అటు హైందవ సోదరులకి ఇటు క్రైస్తవ సోదరులకి ఈ స్క్రీన్ షాట్లో చూసిన వెంటనే మీకు అర్థం కావాలి. అర్థం కాలేదు అంటే మీరు కూడా గోచి అండ్ ఆల్ గలీజు సేనల్లా హోమోసెక్షువల్ లేకి విధవలైతే అప్పుడు మీరు
ప్రతి దానిలో కూడా గూఢార్థాన్ని బూతును వెతుకునే సన్యాసులని అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మరొక వీడియోలో మరొక రకంగా కౌంటర్లు ఇస్తూ మీ ముందుకు వస్తాను. నమస్కారం.